కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి 2000 లీటర్ల పాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నవగ్రహ జపతర్ప హోమాలను ఆలయ ప్రధాన అర్చకులు కల్వకుంట్ల రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లింగరి శ్రీరామాచార్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత 3 రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఆయా గృహాలకు సంబంధించి గృహ దోషాల నివారణ కోసం ప్రత్యేక హోమాలు కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, ఆలయ కమిటీ బాధ్యులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లేరా మైక్ పుష్పవాన్ ఉదావాన్ పశుమాన్ భగవతి జై శ్రీరామ. నమస్కారం చేసుకొని ఈ రామాయణాన్ని వినే ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాన్ కవితార్కికేసరి భూలాసమరసనిధని నించర నిరవధిక మహాత్మ్య శ్రీరామ దశన విమోచన శ్రీరామ కౌసలసుతా కుమార వదింద విజరుజన జహదు పరదనుదిన పరమముని వరయువదినుత శ్రీరామ కౌశిక సుత కది సులోచనాలోచన చకోర చంద్ర హరిమర్కట వద్యచ్యుతాయ నమః చిరంజీవినే నమః త్రివేణస్థానాయ నమః హరిమర్కట ఆభ్యసంభో సమువేసాయ ఈచమత్యో విరాత్మే భాషే శ్రీష్ణ హరేజం నిరుజంమహంతం స్వామి గోవింద. జై శ్రీమన్నారాయణ. హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సప్తగిరి కాలనీ కోదండ రామాయణంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 20 అడుగులు ఎత్తుగల మహా అభయాంజనేయ స్వామి వారికి 2000 లీటర్లతో పాలాభిషేకం జరిగింది. ఇక్కడ ఎంతోమంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ రామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పొంది చాలా చక్కగా సుఖ సంతోషాలతో వారి వారి కష్టాలన్నీ తొలగిపోయేటట్టుగా ఇక్కడ రామచంద్ర స్వామి వారికి దర్శనం చేసుకొని, అలానే ఇక్కడ కార్యక్రమాలు 3 రోజుల పాటుగా ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని ముందు 3 రోజులుగా వాళ్లకు ఆయా జాతకాలలో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి 9 మంది స్వాముల చేత జప తర్పణ హోమాలను జరిపించుకొని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకాన్ని గావించుకొని ఆశీర్వచన కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమం పరిసమాప్తయింది. ఇక్కడ కరీంనగర్ వాస్తవులు కానివ్వండి, హిందూ సోదరులందరూ కానివ్వండి, బంధువులందరూ కానివ్వండి, ఈ దేవాలయాన్ని దర్శించి స్వామి యొక్క అనుగ్రహం పొంది అందరూ పిల్లాబాబులతో సుఖ సంతోషంతో ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. లింగరి శ్రీరామాచార్యులు, ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచార్యులు, వివరాంబాద ప్రవీణ్ కుమారాచార్యులు, అలానే శ్రీరంగాచార్యులు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు జరిపిస్తూ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. జై శ్రీమన్నారాయణ.